జొన్నపిండి అయితే ఒక కప్పు తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ కప్పు పాలకూర తురుము, అలాగే ఈ హాఫ్ కప్పు సొరకాయ తురుము, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, కొంచెం ఈ చిల్లీ పేస్ట్ అనమాట. ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ సొరకాయలు ఎక్కువ వాటర్ ఉండడం వల్ల నేనైతే వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోలేదు. ఇది కొంచెం లూజ్గా ఉంది కాబట్టి నేనైతే కొంచెం పొడిపిండి యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఈ హాట్ వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నా. ఇలా యాడ్ చేసుకొని ఈ డాఫ్ అయితే రెడీ చేసి పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఒక కవర్ మీద ఆయిల్ అనేది అప్లై చేసేసుకున్నాను. అలాగే ప్యాన్ మీద కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇదంతా స్ప్రెడ్ చేసుకున్నా. ఇదంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ చిన్న చిన్న బాల్స్లా తీసేసుకొని మనమైతే ఈ రొట్టెల్లాగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న వీటిని మనం సిమ్లో పెట్టేసుకొని పెనం మీద అయితే మనం అటు ఇటు కొంచెం కలర్ మారే వరకు వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు మన రాగి రొట్టెలు బియ్యపిండి రొట్టెలే కదా, ఈసారి ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.